మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నిజామాబాద్ జిల్లాలోని జీజీహెచ్. సో జీజీహెచ్ కి అయితే మనం రావడం జరిగింది. ఈ మధ్య కాలంలో నిజామాబాద్ జీజీహెచ్ లో ఆత్మహత్యలు కలకలం రేపుతూనే ఉన్నాయి. నాగారంకి సంబంధించిన ఒక వ్యక్తి లక్ష్మణ్ దాదాపు ఒక 1 వీక్ నుంచి కూడా ట్రీట్మెంట్ అయితే తీసుకుంటా ఉన్నాడు. తీసుకున్న టైంలోనే అతను జీవితం పైన విరక్తి పుట్ట లేకపోతే ఇంకేమైనా ఇన్సిడెంట్ ఏమైనా జరిగినాయి అనే దానిపైన అయితే చాలా వరకు అయితే చర్చలు జరుగుతూ ఉన్నాయి. నిజామాబాద్ 1 టౌన్ సిఐ అయినటువంటి రవిపతి గారు కూడా ఇక్కడికి రావడం జరిగింది. వచ్చి ఇన్వెస్టిగేషన్ లో భాగంగా అసలు ఏం జరిగింది అనే దానిపైన అయితే ఆరా తీస్తా ఉన్నారు. కాకపోతే ఎవరైతే లక్ష్మణ్ గురించి మాట్లాడుకుంటే 5 డేస్ నుంచి ట్రీట్మెంట్ అయితే తీసుకుంటా ఉన్నాడు. తీసుకున్న టైంలోనే ఎవరైతే లక్ష్మణ్ మనస్తాపానికి గురైందా లేకపోతే ఏందన్నా తెలియదు. యాక్చువల్లీ లక్ష్మణ్ అనే క్యాండిడేట్ 2nd ఫ్లోర్ అండి, సెకండ్ ఫ్లోర్ లో తను ట్రీట్మెంట్ అయితే తీసుకుంటా ఉన్నాడు. ఆ టైంలోనే దాదాపు అంటే ఇది 5th డే ఆర్ 6th డే తన వైఫ్ ని అయితే బయటకైతే పంపించడం జరిగింది. టీ తీసుకొని రా అని చెప్పేసి అన్న తర్వాత వాళ్ళ వైఫ్ టీ కోసం వెళ్ళింది. టీ కోసం వచ్చి ఆయన దగ్గర పోయే టైంలోనే తను 6th ఫ్లోర్ కి అయితే వెళ్ళిండు. అంటే 2nd ఫ్లోర్ నుంచి 6th ఫ్లోర్ కి అయితే తను నడుచుకుంటూ వెళ్ళిండా లేకపోతే లిఫ్ట్ సహాయంతో తను వెళ్ళిండా అనేది చాలా పెద్ద బిగ్ క్వశ్చన్ మార్క్ అయితే ఉంది. సో వాళ్ళ బంధువులతో మాట్లాడితే ఎలాంటి మనస్పర్ధలు రాలేవు లేకపోతే ఎలాంటి ప్రాబ్లమ్స్ లేవు అని చెప్పేసి వాళ్ళు చెప్తా ఉన్నారు. కాకపోతే వాళ్ళ కొడుకుతో మాట్లాడినాం, వాళ్ళ వైఫ్ తో మాట్లాడినాం, అదేవిధంగా వాళ్ళ బంధువులతో మాట్లాడినా కూడా ఎలాంటి ఇబ్బంది లేదు. కాకపోతే ఆయన ఎందుకు చనిపోయాడు అనేది చాలా పెద్ద బిగ్ క్వశ్చన్ మార్క్ అయితే ఉంది. మాకు ఒక డైలమా అయితే ఉంది అని చెప్పేసి వాళ్ళు ఆగమైతా ఉన్నారు. తను దుంకేసి ఇదే కారిడార్ లో తను చనిపోయాడు అనేది తెలుస్తా ఉంది. ఇక్కడ ఏదైతే తను 6th ఫ్లోర్ నుంచి చనిపోయే టైంలో ఆయన హెడ్ అనేది ఇక్కడ 1st ఫ్లోర్ కి అటాచ్ అయింది, దానికి తగిలింది అని చెప్పి తెలుస్తా ఉంది. అక్కడ తగిలిన తర్వాత ఆ హెడ్ అనేది ఒక్కసారిగా పగిలిన తర్వాత అది అటు సైడ్ పడిపోయింది, ఇటు సైడ్ పడిపోయింది అని చెప్పేసి ఆ బాడీ అనేది ఇటు పడిపోయింది. దానికి సంబంధించిన బ్లీడింగ్ అనేది మనకి ఏర్పడతా ఉంది. సో అదంతా కూడా ఆయన పైనుంచి పడిపోయిన టైంలోనే కొంతమంది ఇక్కడ లైవ్ లో చూసిన వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళతో మాట్లాడడం ఒకసారి ఇక్కడ అంటే లైవ్ లో చూసిన అంటే యాక్చువల్లీ తను 2nd ఫ్లోర్ నుంచి చూసిన అని చెప్పేసి అన్నారు. ఏం పేరు అండి మీ పేరు? ఎక్కడ నుంచి చూశారు మీరు ఆయన క్యాండిడేట్ ని? ఫస్ట్ ఫ్లోర్ లో ఉంటే నాకు వేరే ఆయనతో మాట్లాడుకుంటూ ఉన్నాం. అయితే సడన్ గా ఒకటేసారి సౌండ్ వచ్చింది. సౌండ్ రాగానే మేము కంగారు పడ్డాం. ఏదంటే ఏదైనా అయింది అనుకుని కంగారు పడ్డాం. తర్వాత మేము ముక్క లోపల పడంగానే పాటు కింద పడంగానే సౌండ్ వచ్చింది. అయితే కిందకి వచ్చి చూడగానే మొత్తం ఇట్లా పుచ్చకాయలా పగిలిపోయింది. ఇంకా ముక్కనేమో లోపల పడ్డది. 1st ఫ్లోర్ లోపల క్లీనింగ్ ఏమైనా చేసేసారు? మొత్తం ఎక్కడ పడ్డాడు? కింద ఎక్కడ పడ్డాడు? ఇక్కడ సో ఇది వాళ్ళు చెప్తున్నది ఏంటంటే అదే టైంలో తను చనిపోయిన టైంలోనే 1st ఫ్లోర్ నుంచి తను చూడడం జరిగింది. తను పడే టైంలోనే తలకాయ 2 ముక్కలుగా అయింది, పుచ్చకాయ పగిలిపోయింది అని చెప్పేసి చెప్తా ఉన్నారు. ఆ బ్రెయిన్ అనేది కూడా కింద పడిపోయింది. ఇక్కడనే యాక్చువల్లీ లక్ష్మణ్ చనిపోయిన స్పాట్ వచ్చి ఇదే యాక్సిడెంట్ స్పాట్ ఇది. పోలీస్ అధికారులు పూర్తిగా దర్యాప్తు అయితే చేస్తా ఉన్నారు, వాళ్ళ బంధువులు వాళ్ళందరూ కూడా. సో మీకేమన్నా తెలుసా అండి ఇట్లా జరిగింది అని చెప్పి? దీని గురించి తెలిసింది. తెలిసేవరకు ఇక్కడ ఎవరు లేరు, చూసి మేము షాక్ అయిపోయాం. సడన్గా రెండో ఫ్లోర్ ఉండే పేషెంట్ ఆ టైంలో ఉన్నారు, లైవ్ లో ఉన్నారు. మేము ఇక్కడ లేము, మేము పైన ఉన్నాము, 2 ఫ్లోర్ లో ఉన్నాం. నాకు తెలియదు సౌండ్ ఏమన్నా వచ్చిందా అట్లా పడ్డప్పుడు? అలా ఏం నాకు వినరాలేదు. బాంబు వెళ్ళినట్టు వచ్చింది. మనం ఆడం బాంబు వెళ్తా చూడు, అట్లా సౌండ్ వచ్చింది. సో చూడండి, అంటే ఒక చిన్న వస్తువు ఒక బాటిల్ పడేస్తేనే పైనుంచి సౌండ్ అనేది రీసౌండ్ వస్తుంది. కాకపోతే ఒక వ్యక్తి పైనుంచి కింద పడ్డాడు అంటే ఎంత డేంజర్ గా సౌండ్ వచ్చి ఉండాలి. ఆ సౌండ్ కి ఒక్కసారిగా హాస్పిటల్ ఒక్కసారిగా దద్దరిల్లిపోయింది. సంథింగ్ ఏదో జరిగింది, ఏదో ట్రాన్స్ఫార్మర్ పేలినట్టు సౌండ్ విన్న తర్వాత తను ఒక్కసారి భయపడ్డారు, చాలా మంది ఉలిక్కి పడ్డారు అని చెప్తా ఉన్నారు. సో ఇది మొత్తానికి లక్ష్మణ్ కి సంబంధించిన యాక్సిడెంట్ స్పాట్ గా మనకి పోలీస్ అధికారులు అయితే నిర్ధారించడం జరిగింది. ఇక్కడ ఏదైతే బ్లీడింగ్ ఉందో, బ్లీడింగ్ కావచ్చు, డెడ్ బాడీని కూడా ఇక్కడే పక్కనే అంటే హాస్పిటల్ మార్చురీ పక్కనే ఉంది కాబట్టి మార్చురీకి అయితే ఆయన బాడీని అయితే తరలించారు అని చెప్పి తెలుస్తుంది. కాకపోతే అసలు ఏం జరిగింది అనేది చాలా పెద్ద క్వశ్చన్ మార్క్ అయితే ఉంది. ఇక్కడ ఒక మనకి ప్రూఫ్స్ అనేటివి ఉన్నాయి. ఒకసారి ఏం జరిగింది, ఏ టైంలో జరిగింది అనేది మనం చూడొచ్చు. కరెక్ట్ వాళ్ళు ఎవరైతే మనకి చెప్పిన క్యాండిడేట్ ఎవరైతే ఉన్నారో తుకారం చెప్పింది ముమ్మాటికి నిజం. 6th ఫ్లోర్ నుంచి పడ్డ తర్వాత అతను ఏనే పడ్డాడు, ఎగ్జాక్ట్ స్పాట్ ఇది, ఇక్కడనే పడ్డాడు. ఇక్కడ పడ్డ తర్వాతనే మొత్తం బ్లీడింగ్ ఏదైతే రక్తం కావచ్చు, రక్త మడుగులు అనేటివి ఉండే మొత్తం ఇక్కడ హాస్పిటల్ సిబ్బంది పూర్తిగా వాళ్ళైతే క్లీనింగ్ అయితే చేశారు. కాకపోతే ఒక్కసారిగా ఈ ఘటన చూసిన తర్వాత
చాలా మంది ఉలిక్కి పడ్డరు, భయపడ్డరు అని చెప్పి చెప్తా ఉన్నారు. కాకపోతే జీజీహెచ్ హాస్పిటల్ కి చాలా మంది వైద్యం కోసం వస్తూ ఉంటారు. కాకపోతే ఇక్కడ ఇప్పుడున్న ప్రజెంట్ సిచ్యువేషన్ లో గత కొన్ని రోజులుగా చాలా వరకు కూడా ఈ ఆత్మహత్యలు అనేటివి చాలా వరకు కూడా భయాందోళనకు అయితే చెందిస్తా ఉన్నాయి. చాలా మంది భయపడుతున్న సిచ్యువేషన్ అయితే ఉంది. సో ఒక హాస్పిటల్కి వస్తున్నారు అంటే వైద్యం కోసం వచ్చే వాళ్ళు ఉంటారు. కాకపోతే ప్రాణాలు తీసుకోవడానికి వల్ల జీజీహెచ్ వస్తా ఉన్నారు. ఆత్మహత్యలకు అడ్డాగా జీజీహెచ్ అయితే మారిపోయింది అనేటట్టుగా మనకి ఇవాళ తెలుస్తా ఉంది. సో సెకండ్ ఫ్లోర్ కి వెళ్దాం. అదేవిధంగా సెకండ్ ఫ్లోర్ లో యాక్చువల్లీ తను ట్రీట్మెంట్ తీసుకుంటా ఉన్నాడు. ఇక్కడ ఎట్లా ఉండింది పరిస్థితి, అదేవిధంగా సిక్స్త్ ఫ్లోర్ కి వెళ్ళారు. సిక్స్త్ ఫ్లోర్ కి వెళ్ళినప్పుడు అక్కడ ఎవరైనా ఉన్నారా, ఆ టైంలో మరి ఎందుకు రెస్క్యూ చేయలేకపోయారు? అంటే ప్రతి దగ్గర కూడా, ప్రతి ఫ్లోర్ లో, ప్రతి కారిడార్ లో కూడా సెక్యూరిటీ అనేది ఉంటుంది. మరి సెక్యూరిటీ ఎందుకు ఆపలేకపోయారు? ఆయన వెళ్ళిందా లేకపోతే ఎవరైనా తోసేసిరా అన్నట్టుగా ఇవాళ ఒక క్వశ్చన్ మార్క్ అయితే ఉంది. ఎందుకంటే వాళ్ళ భార్య అదేవిధంగా వాళ్ళ పిల్లలతో మాట్లాడితే అసలు ఎట్లా జరిగింది మాకైతే అసలు నమ్మలేకపోతున్నాం అని చెప్పేసి వాళ్ళు బాధపడతా ఉన్నారు. సో పైకి వెళ్దాం, సిచ్యువేషన్ ఏందనేది చూద్దాం. తను సూసైడ్ చేసుకుండా లేకపోతే ఏంది అనేది పక్కన పెడితే స్టూడెంట్స్ వాళ్ళు ఇక్కడ ఉండి చూసిన వాళ్ళు ఉన్నారు. అండ్ తర్వాత ఇక్కడ ఎవరైతే వైద్యం కోసం వచ్చిన వాళ్ళు కూడా వాళ్ళు చెప్తా ఉన్నారు ఏంటంటే, ఒకవేళ తను సిక్స్త్ ఫ్లోర్ నుంచి పడితే ఆ గ్రావిటీలో ఖచ్చితంగా ఆయన మధ్యలో పడాల, 100% మధ్యలో పడాల. సో వాళ్ళు సిక్స్త్ ఫ్లోర్ నుంచి అన్ఎక్స్పెక్టెడ్ యాక్సిడెంట్లీ పడ్డాడు అనేది మనకు ఒక నిర్ధారణకైతే వచ్చింది. సో ఇక్కడ వాళ్ళు చెప్తున్న మాటలు అవన్నీ మ్యాచ్ చేస్తే మాత్రం డెఫినెట్లీ ఆయన యాక్సిడెంటలీ పడ్డాడు అనేటట్టుగానే ఉంది. ఎందుకంటే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కూడా వాళ్ళు మనకు అదే చెప్పారు, అసలు 2 days లో మేము డిశ్చార్జ్ అయ్యేవాళ్ళం అని చెప్పేసి వాళ్ళు చెప్పారు. అంటే యాక్సిడెంటలీ మరి ఆయన ఎందుకు పోయిండు, అసలు సిక్స్త్ ఫ్లోర్కి ఎందుకు పోయిండు, అసలు సెకండ్ ఫ్లోర్ లో తన ట్రీట్మెంట్, సో సిక్స్త్ ఫ్లోర్కి ఎందుకు పోయిండు అనేది కూడా చాలా పెద్ద క్వశ్చన్ మార్క్. అంటే ఇది ఏమైనా జరిగిందా, ఇంకేమైనా దీని వెనక ఇంకేమైనా జరిగిందా అనేది కూడా చాలా పెద్ద బిగ్ క్వశ్చన్ మార్క్ అయితే ఉంది. కాకపోతే పైనుంచి పడ్డ తర్వాత డెఫినెట్లీ ఆయన మధ్యలో పడాలా. కాకపోతే ఆయన బాడీ మార్క్ ఎక్కడైతే ఉందో మనకు అక్కడ ఉంది, అక్కడ చెట్టు ఉంది, ఒకటి చెట్టు దగ్గర పడ్డది. సో గ్రావిటీ గురించి మనం మాట్లాడుకుంటే ఖచ్చితంగా ఆయన మధ్యలో పడాలా. కాకపోతే ఆయన యాక్సిడెంటలీ పడ్డాడు అనేది అయితే మనకు తెలుస్తుంది. ఆయన పడ్డ తర్వాత ఒక్కసారి జీజీహెచ్ ఒకసారి ఉలిక్కి పడ్డది. అంటే అంత సౌండ్ అనేది వచ్చింది. ఆయనకు సంబంధించిన మొత్తం మీద అంత బ్రెయిన్ అండి, చూడండి మీకు అర్థమై ఉండొచ్చు, అక్కడ ఫోకస్ చేయొచ్చు. బ్రెయిన్ కి సంబంధించిన ఆనవాళ్ళు ఆడ ఉన్నాయి, బ్లీడింగ్ ఉంది అని చెప్పి చెప్తా ఉన్నారు. ఫస్ట్ ఫ్లోర్ లో ఇదంతా బ్లీడింగ్ ఉంది. అంటే పడ్డ తర్వాత ఆ ఎఫెక్ట్ కి ఒక్కసారి ఆ బ్లీడింగ్ అనేది మొత్తం ఒక్కసారిగా చిత్తిపోయింది అని చెప్పి చెప్తా ఉన్నారు. సో సెకండ్ ఫ్లోర్ కి వెళ్దాం. సెకండ్ ఫ్లోర్ కి వెళ్తేనే మనకు క్లారిటీ ఉంటుంది. అండ్ దాని తర్వాత సిక్స్త్ ఫ్లోర్ కి ఎందుకు వెళ్ళిండు అనేది ఖచ్చితంగా అధికారులను అడగాల. అండ్ దాని తర్వాత సెక్యూరిటీని కూడా అడగాల్సిందే. ఫస్ట్ ఫ్లోర్ కి అయితే వచ్చినాము. ఫస్ట్ ఫ్లోర్ ఏదైతే మనకి లక్ష్మణ్ ఏం చేసిండంటే సెకండ్ ఫ్లోర్ లో తను ట్రీట్మెంట్ తీసుకుంటున్నాడు. తీసుకున్న టైంలోనే సిక్స్త్ ఫ్లోర్ కి అయితే తన్ని షిఫ్ట్ చేశారు అని చెప్పేసి మనకి స్టూడెంట్స్ కావచ్చు లేకపోతే కొంతమంది సెక్యూరిటీ సిబ్బంది అయితే చెప్పడం జరుగుతుంది. కాకపోతే సిక్స్త్ ఫ్లోర్ నుంచి తను పడ్డ తర్వాత ఆయన యాక్సిడెంటలీ పడ్డాడు అనేది ఒకటైతే అర్థమవుతుంది. కాకపోతే ఇక్కడ మనకి ఫస్ట్ ఫ్లోర్ లోనే మనకి ఆనవాళ్ళు కనిపిస్తా ఉన్నాయి. ఆ బ్లీడింగ్ కావచ్చు లేకపోతే ఇక్కడ బ్రెయిన్ కి సంబంధించిన అది మొత్తం చిత్తింది అని చెప్పేసి మనకు తెలుస్తా ఉంది. సో ఇక్కడ కొంతమంది వైద్యం కోసం వచ్చిన వాళ్ళు లైవ్ లో ఆ ఇన్సిడెంట్ విన్న వాళ్ళు చూసిన వాళ్ళు అయితే ఉన్నారు. అమ్మ అసలు మీరు విన్నారా, అసలు ఎప్పుడు పడ్డారు, ఏ టైంలో జరిగింది ఇది? 8:30 అయింది. 8:30. ఓకే, అంటే మేము చూస్తున్నామే అంతే, బట్టే ఇట్లా కూర్చుని ఇట్లా నిల్చున్నాము. అక్కడి నుంచి ఎక్కడ సడన్ గా పడ్డదాకా తెలియాలి, సడన్ గా పడ్డాడు అంతే. ఆయన ఎట్లా పడ్డాడో తెలియదు కానీ సడన్ గా మీద నుంచి పైన నుంచి కింద పడ్డాడు అంతే. చూసినాం మేము, ఆయన పడ్డ తర్వాత చూసినాం. ఏం పడ్డా అంటే అక్కడ చూసా పైన పడ్డాడు. వాళ్ళకి అర్థమైతే లేదు. అంటే వాళ్ళు వచ్చినారు, ఇక్కడ ఉండి నార్మల్గా ఇట్లా పట్టుకొని ఇట్లా ఫోన్ చూస్తున్న టైంలోనే తను పైనుంచి పడ్డదాకా వాళ్ళకి అర్థం కాలేదు. పడ్డ వరకు ఆ సౌండ్ ఒకసారి విన్న తర్వాత షాక్ అయిపోయినామని చెప్పేసి వాళ్ళు చెప్తా ఉన్నారు. వైద్యం కోసం వచ్చిన వాళ్ళైతే చాలా మంది భయపడతా ఉన్నారు. అసలు ఏంది ఈ జీజీహెచ్ లో అసలు ఏం జరుగుతా ఉంది, ఆత్మహత్యలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా ఎందుకు నిలుస్తా ఉంది అని చెప్పి చాలా మంది భయపడతా ఉన్నారు. సెకండ్ ఫ్లోర్ కి వెళ్దాం. సో నిజామాబాద్ జీజీహెచ్ అదే విధంగా సెకండ్ ఫ్లోర్ లో ఉన్నాం. ఇది ఒక కారిడార్ అని చెప్పి చెప్పుకోవాలి. ఎవరైతే లక్ష్మణ్ సిక్స్త్ ఫ్లోర్ నుంచి తను జంప్ చేసే టైంలో ఆయన దగ్గర యాక్చువల్లీ నేను వాళ్ళ అబ్బాయితో కూడా మాట్లాడినప్పుడు తను ఒక ఫోటో అనేది తీసిచ్చాడు. సో వాళ్ళ అబ్బాయి దగ్గర ఆల్రెడీ ఈ ఫోటో అనేది ఉంది. కాకపోతే లక్ష్మణ్ దగ్గర కూడా ఈ ఫోటో అనేది ఆయన పాకెట్ లో ఉండిందా లేకపోతే ఏందో తెలియదు కానీ తను ఆ నుంచి
ఎయిర్ లో వచ్చే టైంలో అంటే పైనుంచి పడే టైంలోనే ఈ ఫోటో అనేది ఇక్కడ పడిపోయింది అని చెప్పారు. ఇక్కడ పడిపోయింది అని చెప్పారు. ఎవరైతే కొంతమంది స్థానికులు ఎవరైతే ఉన్నారో ఆ స్థానికులు ఈడ పెట్టిరు, ఇది అయినదేనా అని చెప్పేసి మనల్ని పిలిచి మరి వాళ్ళు చెప్తా ఉన్నారు. సో ఈ ఫోటో ఎక్కడ దొరికిందండి మీకు? అసలు ఫోటో ఇక్కడ పడింది, ఇక్కడ పడి నేను చెప్తే నాకు తెలుసు ఇతను నాగరం లక్ష్మణ్ అనే వ్యక్తి, నాకు తెలుసు ఇతను. అంటే ఇది ఎప్పుడు దొరికింది? ఎగ్జాక్ట్లీ కింద మీరు అంత తీస్తున్నారు కదా, అప్పుడు మీ పైన వచ్చేసరికి నేను మీదకి వచ్చాం. ఇప్పుడు మీరు మీదకి వచ్చేసరికి మేము ఇట్లా మా పేషెంట్ దగ్గర వెళ్తున్నాం. అప్పుడు మేము ఫోటో మా లక్ష్మణ్ది కదా, మా ఊర్లో కింద ఊరు లక్ష్మణ్ చేశారు మీరు అయితే మీ ఫోటో ఇక్కడ పెట్టినాము, మీకు చూసాం అక్కడ, అయితే మీరు ఎక్కడ కనబడ్డారు. ఇది అంతా కూడా అంటే చూడండి, ఆయన దగ్గర కూడా ఫోటో ఉంది, వాళ్ళ కొడుకు దగ్గర కూడా మొబైల్లో తను పౌచ్ లో పెట్టుకున్నాడండి, ఫోన్ పౌచ్ లో తను పెట్టుకోవడం జరిగింది. ఆయన ఫోటో చూపించండి ఒకసారి, మీ పేరెంట్స్ మీకు మీ డాడీది ఫోటో చూపించగానే ఆయన తీసిస్తా ఉన్నాడు బాధపడకుండా. సో రెండు ఉన్నాయి, రెండు ఫోటోలు అంటే లక్ష్మణ్ దగ్గర కూడా ఆ ఫోటో అనేది ఉండింది. సో ఆయన పడే టైంలోనే ఆ గాలికి ఆయన పడే టైంలో అది పడిపోయి ఇక్కడ పడింది అనేది తెలుస్తుంది సెకండ్ ఫ్లోర్ లో. అండ్ దాని తర్వాత 6th ఫ్లోర్కి వెళ్దాం. అక్కడ అంటే తను ఇక్కడ అంటే ఈ సెకండ్ ఫ్లోర్ లోనే తను చికిత్స పొందుతా ఉన్నాడు. ఇదంతా అయిపోయిన తర్వాత 6th ఫ్లోర్కి అయితే తను షిఫ్ట్ చేశారు అని చెప్పేసి మనకు వైద్యులు చెప్తా ఉన్నారు, కొంతమంది సిబ్బంది చెప్తా ఉన్నారు. ఇక్కడ కొంతమంది ఎవరైతే మనతో అంటే మాట్లాడే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఇదే చెప్తా ఉన్నారు. కాకపోతే ఇట్లాంటి ఇన్సిడెంట్స్ అనేటివి జరగద్దండి. అది యాక్సిడెంటలీ జరిగిందా లేకపోతే ఆత్మహత్యలు చేసుకోవాలని చేసుకున్నాడా అనేది కూడా చాలా పెద్ద క్వశ్చన్ మార్క్ అయితే ఉంది. కాకపోతే ఆత్మహత్యలు అనేటివి పరిష్కారం కాదు. సో మనం బతుకుంటే మనం ఏమైనా సాధించవచ్చు. సో ఇవాళ కాయకష్టం చేసుకుని రోడ్ల పైన భిక్షాటన చేసుకుని బతుకుతా ఉన్నారు. మనం ఎందుకు దీనికి భయపడతా ఉన్నాం అంటే బతకడానికి మనం ఎందుకు భయపడుతున్నాం అనేది చాలా పెద్ద క్వశ్చన్ మార్క్ అయితే ఉంది. సో సెకండ్ ఫ్లోర్ అండి ఇది. అసలు ఒక్కొక్క దగ్గరికి వెళ్తే ఒక్కొక్కరు మాట్లాడుతుంటే వాళ్ళు ఏం మాట్లాడుతున్నారో కూడా అర్థమైతే లేదు, బాధ అనిపిస్తూ ఉంది. ఎంత మనస్తాపంకి గురైన తర్వాత తను చనిపోయిండు. యాక్చువల్లీ వేరే వాళ్ళతో మాట్లాడితే అతను హార్ట్ ఫెయిల్యూర్ అని చెప్పేసి కొంతమంది చెప్తా ఉన్నారు. ఒకవేళ మరి జీవితం పైన విరక్తి పుట్టిన తర్వాతనే తను చనిపోయిందా అనేది కూడా ఒక క్వశ్చన్ మార్క్ అయితే ఉంది. వైద్యులతో మాట్లాడాలి, అయితేనే అది ఒక క్లారిటీ వస్తుంది. 6th ఫ్లోర్కి వెళ్దాం. నిజామాబాద్ GGH లోని 6th ఫ్లోర్ లో అయితే మనం ఉన్నాం. ఏదైతే మనకి లక్ష్మణ్ గురించి మాట్లాడుకుంటే తను నాగారంకి సంబంధించిన వ్యక్తి. తను సెకండ్ ఫ్లోర్ లో చికిత్స నిమిత్తం తను ఉండడం జరిగింది. ఉన్న తర్వాత కొంత క్యూర్ అయిండు అని చెప్పేసి అన్న తర్వాతనే ఈ 6th ఫ్లోర్కి అయితే రావడం జరిగింది. సో ఈ 6th ఫ్లోర్ నుంచే తను దుంకేసి చనిపోయిండు అనేది తెలుస్తుంది. సో ఎవరైతే స్టూడెంట్స్ కావచ్చు లేకపోతే ఇక్కడ ఎవరైతే ఆ టైంలో అంటే ఆన్ ది స్పాట్ ఉన్న వాళ్ళు ఎవరైతే మనకు చెప్పిన వాళ్ళు ఏమున్నారంటే ఇది యాక్సిడెంటలీ అయిందా లేకపోతే అయినిచ్చి ఆయన దుంకిండా అనేది కూడా ఒక డైలమా ఉంది. ఒకవేళ అయినిచ్చి ఆయన దూకితే డైరెక్ట్ కింద పడాలి ఆయన. కాకపోతే ఆయన ఈ ఏదైతే మనకి ఇక్కడ ఈ 6th ఫ్లోర్కి సంబంధించిన ఈ వాల్ ఏదైతే ఉందో ఆ వాల్కి అటాచ్ అయ్యి పడిపోవడం అనేది ఏంటి అనేది చాలా వరకు కూడా చాలా మంది ఒక క్వశ్చన్ మార్క్ అయితే ఏర్పడుతూ ఉంది, కొంత డౌట్ అయితే ఏర్పడతా ఉంది. తను ఇక్కడ నుంచే తను కింద పడ్డాడు. కింద పడిన టైంలోనే ఆ గ్రావిటీ అంటే మనం ఆ ట్రావెలింగ్ మూమెంట్ లోనే సెకండ్ ఫ్లోర్ లో తన హెడ్ అనేది ఆ ఫ్లోర్ కి ఈ ఏరియాకి తలగడం జరిగింది. తలిగిన తర్వాత 2 ముక్కలు అయిపోయింది, తలకాయ 2 ముక్కలు అయిపోయింది. ముక్కలైన తర్వాతనే కింద కూడా మనకి అక్కడ పిల్లర్స్ ఏవైతే ఉన్నాయో ఆ పిల్లర్స్ కి అయితే పూర్తిగా బ్రెయిన్ అనేది మొత్తం చిట్టింది. ఎక్కడిదక్కడ మొత్తం ఎక్కడ చూసినా దాని ఆనవాళ్ళు అనేవి కనిపించినాయి అనేది తెలుస్తా ఉంది. కాకపోతే అసలు ఏం జరిగింది అనేది పెద్ద క్వశ్చన్ మార్క్ అయితే ఉంది. పోలీస్ అధికారులు అయితే ఇన్వెస్టిగేషన్ చేస్తూ ఉన్నారు. ఇన్వెస్టిగేషన్ లో భాగంగా ఎలాంటి నిజాలు బయటపడతాయనే దానిపైన అయితే చాలా వెయిటింగ్ అయితే ఉంది. అంటే చాలా మంది GGHకి వచ్చే వాళ్ళు వైద్యం కోసం వచ్చే వాళ్ళు ఉన్నారు. కాకపోతే ప్రాణాలు తీసుకోవడానికి ఈ GGHకి ఎందుకు వస్తా ఉన్నారు, ఇది ఎందుకు ఒక ఆత్మహత్యలకు అడ్డాగా మారింది అనేది చాలా పెద్ద బిగ్ క్వశ్చన్ మార్క్ అయితే ఏర్పడతా ఉంది. సో ఇది ఇక్కడ ఉన్న తాజా పరిస్థితి. కెమెరా పర్సన్ కార్తిక్తో బాలు సుమన్ టీవీ నిజామాబాద్ నుంచి.